అనంతపురం జిల్లా డి హేరేహెళ్ల మండలం హులికల్లు గ్రామంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. గ్రామంలో తనకు లభించిన ఘన స్వాగతంపై ఆనందం వ్యక్తం చేసిన కాల్వ శ్రీనివాసులు తన పదవీ కాలంలో గ్రామానికి అనేక గృహాలు మంజూరు చేసినట్లు గుర్తు చేస్తూ ఊరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీదా ఓకే కరెక్ట్గా వస్తుందా? అట్లా చూడు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కింద ఈరేహాల్ మండలం కళ్యం పంచాయతీ ఉలికల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉలికల్లు గ్రామంలో ఒకే సామాజిక వర్గం, అందరూ కూడా వాల్మీకులే ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఈరోజు ఒక పండగలాగా నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఆదరిస్తూ ప్రతి ఇంటికి తిరిగాం, ప్రతి మనిషిని కలిసాం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించాం. ఈ ఊర్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళు ఇచ్చా, తర్వాత ఆర్డిటి వాళ్ళు కొన్ని ఇళ్ళు కట్టించారు. నేను 14-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లు కట్టించాం. ఈ ఊళ్ళో ఒక్క గుడిసె అనేదే లేకుండా అందరూ పక్కా ఇల్లు నిర్మించుకొని పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, బాగా పంటలు పండించుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎలాంటి కల్ముషము లేని మనుషులు, అట్లాగే కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండే గ్రామం. ఇట్లాంటి గ్రామాలకు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ ఇట్లా ఉంటే, మనుషులందరూ కలిసిమెలిసి ఉంటే ఇబ్బందులు అనేటివి రావు. ఎవరికైనా ఒకరి కష్టం వస్తే 10 మంది తోడుగా ఉండేదా ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఆ రకంగా ఈ ఉలికల్లును ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా.